హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. చట్నీ వచ్చేసి ఉడికించిన చట్నీ మా అమ్మ నేర్పించిన వంట. ముందుగా పచ్చిమిర్చి, చింతకాయ, పచ్చి టమాటో అన్ని కొన్ని వాటర్ వేసి ఉడికించాలండి. నిజానికి పచ్చి టమాటో వేస్తేనే చాలా బాగుంటుంది. నాకు అవైలబుల్ లేవు కాబట్టి నేను రెడ్ టమాటో వేసుకున్నాను. వెల్లిపాయలు పొట్టు తీసినే తీసుకొచ్చారు, అందుకని కడిగి వేసేసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్, జీలకర్ర, పల్లి పొడి, నువ్వుల పొడి అన్ని వేసి పేస్ట్ చేసుకోవడమే అండి. పేస్ట్ చేసి పోపు వేసుకొని కలిపాక ఇందులో ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు కలుపుతారండి. వంకాయ, చిక్కుడుకాయ, దొండకాయ అన్నిటిని ముక్కల్ని ఉడికించాలండి. ఉడికించి కలిపేయాలి, పేస్ట్ చేయొద్దు. నేను మాత్రం ఈరోజు అవి నా దగ్గర లేవు కాబట్టి ఓన్లీ పచ్చి ఆనియన్ని వేస్తున్నాను. అవి ఉంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, టేస్టీ ఉడికించిన చట్నీ రెడీ. తుమ్మి కూర పప్పు చింతకాయతో చేశానండి, చాలా బాగుంటుంది. మేము 11 days వరకు చేసుకుంటాం. టమాటో కర్డ్తో మా లంచ్ ప్లాన్ ఫినిష్. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆనియన్ దోశ, పల్లి చట్నీ. అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ మాత్రం నాకు చాలా కొత్త వెరైటీలను చూపించాలనే ఆలోచన కలిగిస్తుంది. నా కుకింగ్ నచ్చిన